నక్క అందని ద్రాక్ష కథ. ఒక అడవిలో నక్క ఉండేది. వేసవికాలంలో దానికి ఏమీ ఆహారం దొరకక చాలా రోజులుగా ఆకలితో ఉంది. మండుటెండలో కూడా ఆహారం కొరకు వెతుక్కుంటుంది. దానికి తోడు ఆరోగ్యం బాగాలేక నడవలేకపోతుంది. ఏమైనా ఆహారం దొరికితే బావుండు, చాలా నీరసంగా ఉంది అనుకుంటూ చుట్టుపక్కల చూస్తుంది ఆహారం కొరకు. అప్పుడు దానికొక ద్రాక్ష చెట్టు కనిపించినది. ద్రాక్ష పళ్లను చూచి నోట్లో నీళ్లు ఊరినవి. ఎలాగైనా తియ్యటి ద్రాక్ష పళ్లను తిని కడుపు నింపుకోవాలి అననుకుంటూ ద్రాక్ష చెట్టు వద్దకు పోయింది. ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తుగా ఉన్నవి. పైకి ఎగిరి అందుకోబోయింది. ద్రాక్ష పళ్ళు అందలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించినది. ఎగురుతూ కింద పడినది. కాని పళ్ళు అందలేదు. అప్పుడు నక్క ఇలా అనుకుంది, ఈ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉన్నట్టున్నది. ఈ పుల్లటి పండు తిని నా నోరు పాడు చేసుకోవడమెందుకు, వేరే ఆహారమేమైనా వెతుక్కుంటా అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి, ప్రయత్నించాలి కాని నిరాశపడవద్దు.